So hello guys, welcome back to the channel. How are you all? Hope you all good. Um, ఇవాళ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గానే బ్రో ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ని అంటే ఇంట్రోవర్ట్ ప్రో మ్యాక్స్ అనమాట. ఎక్స్ట్రోవర్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాను. ఈ కాలేజ్లో చదువుకుంటూ వీడియోస్ చెప్తూ నెక్స్ట్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసావు. దేని గురించి? ఏం చేద్దామని? ఏమనుకుంటున్నావు? చదవా? అది ఇది అని. హ్మ్. చదువంటే చదువుతాను కానీ మీడియంగా చదువుతాను. ప్లస్ ఏంటంటే మా ఇంట్లో కూడా తెలుసు నేను ఏం చదువుతాను, ఎలా చదువుతాననేది. అయితే ఏంటంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువ నాకు. ఏ పని చేయాలన్నా అవ్వదో అనే మైండ్ సెట్‌తోనే ఉండేవాడిని నేను. అంటే అది అవ్వదులే ఇంకా అని లైట్ తీసుకునే టైపు. కానీ దాన్ని బిల్డ్ చేసుకోవడానికి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవడానికి అంటే ఎలా అంటే ఒక పని చేయాలనుకున్నాననుకో అది అయ్యేదాకా పట్టుబట్టుకొని కూర్చోవడం. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే ఎలా మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? మంచిగా మాట్లాడాలి. ఎవరితో నాతో మాట్లాడను కదా! దాని గురించి ఇలా మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ఇంకేమనుకుంటున్నానంటే మారదాం. మారదాం అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటిదాకా ఉండేది వేరు. ఇక్కడి నుంచి ఉండేది వేరు. ఎలాగో న్యూ ఇయర్ గూడా వస్తుంది. రెజల్యూషన్ కింద పెట్టుకుందాము. ఎప్పటి నుంచి కొంచెం మారి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. హ్మ్. వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకంటే డైలీ వీడియోస్ చేయడం అంత అనుకోవట్లేదు గానీ, వీక్లీ వన్సో, వీక్లీ ఆహ్, 2 వీక్స్ వన్సో ఏదో ఒకటి అలా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితేనే కదా! నేను ఎవరితోని ఎక్కువ మాట్లాడను. దాని గురించి ఇలాగ వీడియోస్ చేయడము, నేను వీడియోస్ చేసి వీడియోస్‌లో మాట్లాడడము. ఇప్పుడు మీరందరూ చూస్తారు కదా నన్ను. మీరందరూ మీరందరూ చూస్తున్నారు కదా! అప్పుడు నాకు నాకు కొంచెం తెలుస్తదనమాట. నేను మా ఫ్రెండ్స్‌తోనే మాట్లాడతాను. అంతకుమించి ఎవరితోనూ మాట్లాడను కదా! ఇప్పుడు మీరందరూ చూసారనుకో నా వీడియోసు, పర్లేదు వీళ్ళందరూ చూస్తున్నారు కదా! నేను మాట్లాడొచ్చు. బయట కూడా అందరితోను మాట్లాడొచ్చు మామూలుగా అని అనుకుంటాననమాట. అంటే నా మైండ్ సెట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నువ్వు వీడియోస్ చెప్తే నీకేమవుతది? నీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది అని మీరనొచ్చు. కానీ వీడియోస్‌లో స్టార్టింగ్ వీడియోకి నాకు చాలా భయమేసింది. స్టార్టింగ్ వీడియోలో. ఎందుకు భయమంటే ఏమో తెలీదది స్టార్టింగ్ గదా! ఇప్పుడేంటంటే కొంచెం, కొంచెం అంటే కొంచెం వచ్చింది నాకు. చేయొచ్చు. వీడియోస్ చేయొచ్చు. తప్పులేదు దాంట్లో. ఎవరు చూస్తే ఏంటి? అందరూ చూత్తరు. అందరికెళ్తది వీడియో అని అనుకున్నాననమాట. తర్వాతేంటంటే ఆహ్, అంతే అదే అనుకున్నాను. ఇంకా వీడియోస్ చేద్దాము. ఏముందిలే చూసినోళ్ళు చూత్తరు. చూడనోళ్ళు చూడరు అని అనుకుంటున్నాను అంతే. ఇంకేంటంటే ఆహ్, నేనిక్కడ ఉంటున్నాను. హాస్టల్‌లోనే ఉంటాను. కాలేజ్ హాస్టల్‌లో అనమాట. ఇంటికి ఎప్పుడెళ్తాను 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఒకసారి ఎళ్తాను. ఎప్పుడో హాలిడేస్‌కి ఒకసారి. అప్పుడేంటంటే ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడం, లేదంటే ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్ళినప్పుడు, బయటికి సండేస్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసి పెడతాను. అప్పుడు పెడదామని అనుకుంటున్నాను ఏమేమి చేసాం. ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ ఆహ్, స్టార్ట్ చేశాను కదా! స్టార్ట్ చేసింది దేనికి? ఎండ్ చేయడానికే కదా! అదే మొదలుపెట్టిన పని దేని గురించి? ముగించడానికే కదా! అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నాకు అనిపిస్తుందనమాట చాలా. ఇలా ఉండడం తప్పు కాదు. కానీ కొంచెం మారితే ఏముంది? అది తప్పు కాదు కదా! అదే అని అనుకుంటున్నాననమాట. మారడం అంటే ఏం లేదు. జస్ట్ ఇలాగా డైలీ చేసే పనిలోంచి కొన్ని పనులు తీసేసి, కొన్ని పనులు యాడ్ చేయడం. అంతే కదా! మారడం అంటే ఏముంది దాంట్లో? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మా ఇంట్లోళ్ళు కూడా చిన్నగా సపోర్టివే. ఎందుకు సపోర్ట్ చేయరు? "ఈ వీడియోస్ చేత్తనంటే చెయ్యి" అంటారు. దాంట్లో ఏముంది? అంటే ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్తారు. కానీ నేను గట్టిగా అడిగాననుకోండి, గట్టిగా అంటే ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా మా మమ్మీని అడిగాననుకోండి, ఎందుకురా అంటారు. ఇప్పుడు అడగడానికి కూడా నాకు ఎంత భయమంటే అంత భయమనమాట. అది. నెక్స్ట్ ఏంటంటే అంతే ఇంకా ఇలా వీడియోస్ చేద్దాము. వీక్లీ వన్స్ అలా చేద్దాం అనుకుంటున్నాం. ఇందాకే వచ్చింది ఒక మెయిల్ యూట్యూబ్ నుంచి. డైలీ వీడియోస్ చేయకపోతే కష్టమమ్మా నీ అకౌంట్ లేచిపోద్ది అని మెయిల్ పెట్టాడనమాట యూట్యూబోడు. అంటే నాకు కాదు. జస్ట్ నార్మల్‌గా పెడతారు కదా! మెయిల్స్ అందరికని అలా పెట్టాడనమాట. అది నేను అనుకుంటుంది. చూద్దాం ఫైనల్‌గా ఏమవుతదో. నేనైతే కొంచెం కన్సిస్టెంట్‌గా ఉండి కాన్ఫిడెన్స్ పెంచుకొని ఇంకా
కమ్యూనికేషన్స్ కూడా కొన్ని పెంచుకొని ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ కాదు, లెట్స్ ట్రై చేద్దాం. దాంట్లో తప్పేముంది? మిస్టర్ బీస్ట్ కూడా చెప్పాడనమాట, 100 వీడియోల దాకా ఆపొద్దు, 100 వీడియోల దాకా నీకు ఏం రీచ్ రాదు, ఏమీ రాదు, 100 వీడియోలు చెయ్యి, ఏమవుతుందో తర్వాత చూద్దాం అని చెప్పాడు. అది పెట్టుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా నాకు డిమోటివేట్ అయ్యాను అనుకో, ఇప్పుడు ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ చూసేవాడిని అనమాట. అంటే ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అలా చూసేవాడిని. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది అని చూసేవాడిని. అప్పుడు కొంచెం నాకు పెరిగేదనమాట కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ బట్టి నేను వీడియోస్ చేద్దాము అని ఆలోచిస్తున్నాను. ప్లస్ ఏంటంటే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ బయ్యాస్ అని యాదవ్. బైక్స్ తోలుతాడు, మోటో బ్లాగింగ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తాను బయ్యాస్ అని యాదవ్ అనే వీడియోస్. ఆ బ్లాగింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తాను అనమాట. కొంచెం ఇష్టం బైక్స్ తోలడం అన్న, బైక్ మీద బయటకు వెళ్ళడం అన్న ఫ్యామిలీతో. నేను అందరిలా కాదు, అంటే అందరూ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, నేను అలా కాదు, ఫ్యామిలీతో బయటకు వెళ్తాను అనమాట. ట్రిప్స్ కానీ అక్కడికి ఇక్కడికి కానీ. అంతే, ఇంకా అంతకుమించి ఏముంది వీడియోస్ చెప్పండి. సరే, సో ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.